శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,10,286 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 2,09,533 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,590 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 4 స్పిల్వే గేట్ల ద్వారా 1,08,628 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, శ్రీశైలం జలాశయం వద్ద తాజా పరిస్థితి ఏంటి? పవిత్ర నిన్న మూడోసారి, అంటే ఈ సీజన్ లో మూడోసారి నిన్న 4 గేట్లు ఎత్తారు. ఇప్పటికే అంటే దాదాపు 3 సార్లు శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు మరోసారి నిండిపోవడంతో నిన్న 4 గేట్లు ఎత్తారు. అదే వరద నిన్న ఎంతైతే దాదాపు 2,10,10,000 క్యూసెక్లు నిన్నటి నుంచి శ్రీశైలంకు వస్తూనే ఉంది. పోతిరెడ్డిపాడు గాని, కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలు గాని, హంద్రీనివాగ్ గాని, కల్వకుర్తికి గాని వీటన్నిటికీ 1,00,000 క్యూసెక్లు అయితే సరిపోతుంది. 1,10,000 క్యూసెక్లు అయితే సరిపోతుంది. కానీ అంతకు మించి దాదాపు 2,10,000 క్యూసెక్లు వస్తుంది కాబట్టి 4 గేట్లు ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్లకు పైగా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లో అంటే తెలంగాణ గాని, ఏపీలో గాని, ఇటు కర్ణాటకలో గాని భారీ వర్షాలు కురుస్తుండడం, ఇప్పటికే కృష్ణా బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు ఇటు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఇవన్నీ ఇప్పటికే నిండిపోవడంతో పైన కనీసం 1 టీఎంసీ నీరు కూడా నిల్వ ఉంచుకోలేని పరిస్థితి. దాంతో మొత్తం గేట్లన్నీ ఎత్తి జూరాల గాని, ఆ పైన ఉన్నటువంటి నారాయణపూర్ గాని, ఆ పైన ఉన్నటువంటి ఆల్మట్టి గాని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీంతో శ్రీశైలం కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. అదే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ వర్షాలు పెరుగుతుండడంతో ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అయితే వరద ప్రవాహం మరింత పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ సీజన్ లో ఇప్పటికే 3 సార్లు గేట్లు ఎత్తారు. అంటే శ్రీశైలం ప్రాజెక్టు ఇంత తొందరగా నిండడము, తరచుగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పెద్ద ఎత్తున వరద వస్తూనే ఉండడంతో శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే ఈ శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు రావడం, నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కూడా నిండిపోవడం, కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా అన్ని నిండిపోవడంతో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే వరద మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురుస్తుండడంతో ఇదే వరద కొనసాగే అవకాశం ఉంది. ఈ వరద మరింత పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వరద ఎక్కువగా ఉండడంతో ఈ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు రాయలసీమలోని ప్రాజెక్టులు కూడా అన్నిటినీ పోతిరెడ్డిపాడు నుంచి నింపుతున్నారు. మొత్తానికైతే శ్రీశైలం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.